సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నాస్తికత్వం నేటి యుగావసరం అనే శీర్షిక ద్వారా నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానం యొక్క ప్రత్యేకత గురించి, ఉత్కృష్టత గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా మరిన్ని అంశాలను చూద్దాం. నాస్తికత్వం అనేది కేవలం తత్వశాస్త్రం మాత్రమే కాదు. నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేదు అని అనడం మాత్రమే కాదు. నాస్తికత్వం సిద్ధాంతపర చర్చలకే పరిమితం కాదు. నాస్తికత్వం ఒక నిర్మాణాత్మక జీవిత విధానం. ఆస్తికత్వం, నాస్తికత్వం రెండూ జీవిత విధానాలే. ఆస్తికత్వం ఊహాజనితమైన దైవ కేంద్రంపై సమాజాన్ని ఆధారపరచడం. నాస్తికత్వం యథార్థం మీద, సత్యం మీద ఆధారపడి ఉండడం. నాస్తికత్వం మానవ విలువలపై ఆధారపడి ఉంది. అందుకే ఇది సమగ్రమైన జీవిత విధానం. జీవితంలో అన్ని రంగాలలోనూ నాస్తికత్వం విస్తరించి ఉంది. నాస్తికత్వం అనేది సామాన్య ప్రజలకు చెందినది. అతి సామాన్య ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలే మన దేశంలో మెజారిటీ ప్రజలు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనేది సామాన్య ప్రజలే. నాస్తికత్వం అనేది శుష్క వేదాంత చర్చ కాదు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధానం కాదు. నాస్తికత్వం సజీవమైనది, చైతన్యవంతమైనది, నిత్య జీవితానికి అవసరమైనది. నాస్తికత్వం సామాన్యులు కూడా అనుసరించదగిన ఉత్తమ జీవిత విధానం. నాస్తికత్వం సాధువులు, సన్యాసుల వంటి వారికి చెందినది కాదు. నాస్తికత్వం సమగ్ర జీవితానికి ప్రతిబింబం. నాస్తికత్వం సామాన్య ప్రజలు, కష్టసుఖాల్లో ఉండే ప్రజలకు సంబంధించిన సజీవమైన జీవిత విధానం. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇతరుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, జీవితంలో ఎదురయ్యే నిమ్నోన్నతాలను చవిచూస్తూ ధైర్యంగా, సాహసంతో, పట్టుదలతో ముందుకు సాగే సామాన్య పౌరుల జీవిత విధానమే నాస్తికత్వం. సంఘదృష్టి లేని సన్యాసులు, కుటుంబ బాధ్యతలు లేని బ్రహ్మచారులు ఎన్నైనా చెప్పవచ్చు, పెద్ద త్యాగాలు చేయవచ్చు. అయినా సమాజానికి వారు ఆదర్శం కాదు. కుటుంబ జీవనం గడుపుతూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇతరుల కష్టసుఖాలలో సమభాగులై, త్యాగంతో, పట్టుదలతో, దీక్షతో ముందుకు సాగే కుటుంబ వ్యక్తులే ఇతరులకు ఆదర్శప్రాయులవుతారు. నిత్య జీవితంలో వారు ఎలా వ్యవహరిస్తారు, ఎలా తమ బాధ్యతలు నిర్వహిస్తారు అన్నది చాలా ముఖ్యమైన విషయం. మరో విధంగా చెప్పాలంటే నాస్తికత్వం సంఘ సంస్కరణకు, సాంఘిక విప్లవానికి కృషి తెలుపుతూ ఉంటుంది. నాస్తికత్వం కుటుంబ బాధ్యతలను, కుటుంబ సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది. కుటుంబంలోని ఉంటూ ఇతరులకు తోడ్పడుతూ వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, వ్యక్తి బాధ్యతలను, సామాజిక కర్తవ్యాలను కలిపి సమపాళ్లలో తీసుకువెళ్ళేది, ప్రేమానురాగాలు, కర్తవ్యాలను పెంచేదే నాస్తికత్వం. ప్రతి వ్యక్తి స్వేచ్ఛను, బాధ్యతను నాస్తికత్వం పెంచుతుంది. సమాజంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. నాస్తికులైనా, ఆస్తికులైనా ఎదుర్కొనే సాంఘిక సమస్యలు ఒక్కటే. కానీ ఆ సాంఘిక సమస్యలను, సవాళ్లను ఎలా ఎదుర్కొంటాం అన్నదానిలో నాస్తికులకు, ఆస్తికులకు మధ్య ఉన్న తేడా ప్రస్ఫుటం అవుతుంది. కర్మ నుదుటి వ్రాత, పూర్వజన్మ సుకృతం అన్న ఆస్తికులు తమ బాధ్యతను, కర్తవ్యాన్ని విస్మరిస్తారు. కష్టాలకు పరిష్కారం పరలోక చింతన కాదు. మన కష్టాలు ఆ విధానంలో తీరవు. సామాజిక పరిస్థితులు, సామాజిక సంబంధాలు కష్టాలకు కారణం. అందుచేత ప్రజలు శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకొని సాంఘిక సంబంధాలలో యథార్థ దృష్టితో నడుచుకుంటేనే సమస్యలు పరిష్కారం కాగలవు. సంఘ సంస్కరణ అనేది మానవ సంబంధాలలో మార్పుకు దోహదకారి. సంఘ సంస్కరణ విలువలలో మార్పుకు మూలం. ప్రతి సంఘ సంస్కర్తకు, సాంఘిక విప్లవకారుణ్ణి సమకాలీన సమాజంలో సమాజద్రోహిగా, తిరుగుబాటుదారునిగా, శాంతికి భంగం కలిగించే వ్యక్తిగా భావించారు. అయితే వారు సాగించిన పోరాటాలు మతంలో విప్లవాలను, మార్పులను సాధ్యం చేశాయి. పాత దేవుళ్ల స్థానంలో కొత్త దేవుళ్ళు వెలిసి కొంచెం విశాల భావాలు ప్రోదు చేసుకున్నాయి. మతంలో విప్లవాలు కొంతవరకు
సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదకారి అయ్యాయి. కానీ మతం యొక్క ఉక్కు చట్రం యథాతథంగా కొనసాగడంతో మొత్తం సమాజ ప్రగతి కుంటుపడింది. చరిత్రలోకి తొంగి చూస్తే నాస్తికులమని ప్రకటించుకున్నవారు నైతిక విలువలకు, పట్టుదలకు, దీక్షకు, సమాజ కళ్యాణానికి ప్రతీకగా నిలిచారు. నాస్తికత్వానికి తమ నైతిక ప్రవర్తన ద్వారా వన్నె తెచ్చారు. ఆస్తిక జీవిత విధానంలో ప్రజల దృష్టి ఊహాజనితమైన దేవునికి, సామాజిక సమస్యలకు మధ్య సందిగ్ధంలో పడి నలిగిపోతూ ఉంటుంది. ఆస్తిక జీవిత విధానంలో ప్రజలు తమ సమస్యలకు నుదిటి వ్రాతను, నక్షత్రాలను, కర్మను నిందిస్తారు. నాస్తికులు అలా కాదు. నాస్తికులు తమ కష్టసుఖాలకు తామే బాధ్యులమని గుర్తిస్తారు. వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తారు. మార్పుకు జరిగే ప్రయత్నాలు బహిరంగ విధానంలో నచ్చజెప్పడం ద్వారా చేయాలి. మార్పు ప్రజాస్వామిక విధానంలో నచ్చజెప్పడం ద్వారానే సాధ్యం. హింసా విధానంలో వచ్చే మార్పులు స్థిరంగా ఉండవు. చరిత్రలోకి తొంగి చూస్తే ఎంతమంది నియంతలు ఏ విధంగా పతనమయ్యారో, వారి సంస్కరణలు వారి అనంతరం ఎలా అంతరించిపోయాయో స్పష్టం అవుతుంది. ప్రజలను నియంతలు అణిచి ఉంచలేకపోయారు. నియంతలు కొనసాగడానికి కారణం ప్రజలు లొంగి ఉండటమే. ప్రజలు తిరగబడితే నియంతలు ఎంత బలమైన వారైనా నామరూపాలు లేకుండా పోతారని చరిత్ర స్పష్టం చేసింది. నాస్తికత్వం సమాజంలో మార్పులు నచ్చజెప్పడం ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో బహిరంగ విధానంలో సాధిస్తుంది. సామాన్య ప్రజలలో నూతన దృక్పథాన్ని, ఆశలను, ఆకాంక్షలను నాస్తికత్వం కల్పిస్తుంది. సమాజం ప్రజల కొరకు ఉంది. రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు ప్రజల కొరకు ఉన్నాయి. నియమాల కోసం ప్రజలు లేరు. చట్టాలు, నియమాలు, ఆచార వ్యవహారాలు సమాజ ప్రగతికి అవరోధమైతే వాటిని మార్చుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంది. మానవ జాతిలో సగభాగం స్త్రీలు. అన్ని మతాలు స్త్రీని పురుషుని కంటే తక్కువ అని, స్త్రీలు పురుషుల చేతిలో అణిగిమణిగి ఉండాలని బోధిస్తాయి. మత భావాలు నరనరానా జీర్ణించడంతో స్త్రీలు తాము తక్కువ అని యుగయుగాలుగా భావిస్తున్నారు. యథార్థానికి ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. స్త్రీ పురుషులిద్దరూ సమానమే. సమానమైన వ్యక్తులు సమానంగా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండాలి. స్త్రీల పురోభివృద్ధికి అవరోధంగా ఉన్న సాంఘిక కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు, ఆర్థిక స్థితిగతులు మారాలి. స్త్రీలకు మాతృత్వం సహజం. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యత వారికి ఉన్నాయి. స్త్రీల విమోచన జరగాలంటే పురుషుల దృక్పథంలో ముందు మార్పు రావాలి. అన్ని రంగాలలో స్త్రీలకు సమాన స్థానం రావడానికి సమాజ పరివర్తన అత్యవసరం. నాస్తికత్వాన్ని జీవిత విధానంగా అనుసరించినప్పుడే తదనుగుణంగా మన దృక్పథంలో, ఆచరణలో మార్పు రావాలి. ఈనాడు సెక్యులర్ దృక్పథంలో పిల్లల్ని పెంచడం అత్యవసర విషయం. మన విద్యా విధానం పిల్లల్ని, పెద్దల్ని కూడా మతమౌఢ్యంలో ఉంచుతూ మత భావాలను వారిలో పెంపొందించడానికి తోడ్పడుతోంది. ఆస్తిక నమ్మకాలు విద్య ద్వారా చాలామందిపై పడుతున్నాయి. అందుచేత విద్యా విధానాన్ని సెక్యులర్ పద్ధతిలో రూపొందించి ఈనాటి పద్ధతికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాలి. ఆధునిక సమాజంలో అభివృద్ధి సాధించాలి అంటే సెక్యులరిజం తప్ప మనకు మార్గం లేదు. సెక్యులరిజం అంటే కేవలం మతాన్ని, రాజకీయాలను విడదీయడం మాత్రమే కాదు. విద్యను మతం నుండి విడదీయాలి. సంస్కృతి విలువలను మతం నుండి విడదీయాలి. ఈ విధంగా సెక్యులర్ విలువలను, ఆచరణను, భావాలను పెంపొందించడం తక్షణ కర్తవ్యం. మతం కేవలం వ్యక్తిగత విషయం కావాలి. ప్రభుత్వం అనేది ప్రజలందరూ ఇచ్చే పన్నులతో తమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. అందుచేత ప్రభుత్వం తన కార్యక్రమాలను పూర్తిగా సెక్యులర్ దృక్పథాన్ని అవలంబించాలి. మతం పేరుతో ఏ రకమైన ప్రత్యేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పించకూడదు. ఆధునిక సమాజంలో కులం, మతం మానవ జీవితంలో తమ పట్టును కోల్పోయాయి. కులం పట్టు సడలింది, కానీ కులతత్వం పెరిగిపోతోంది. మత కట్టుబాట్లు సడలిపోయాయి, కానీ మతమౌఢ్యం ఫండమెంటలిజం రూపంలో విజృంభిస్తోంది. అందుచేత రిజర్వేషన్ విషయంలో క్రొత్త విధానాన్ని అవలంబించవలసిన ఆవశ్యకత అత్యధికంగా ఉంది.
కొత్త విధానంలో ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఆధారం చేసుకున్నట్లయితే సమాజ పరివర్తన త్వరితగతిన సాధించడానికి తగిన ఆస్కారం కలుగుతుంది. సమాజాన్ని మత ప్రభావం నుండి విముక్తి చేయడానికి ప్రత్యామ్నాయ జీవిత విధానాన్ని పెంపొందించవలసిన ఆవశ్యకత ఉంది. సాహిత్యం, భాష ఇంకా జీవితంలో అన్ని రంగాలను మతం పరిధి నుండి విముక్తి చేయాలి. భాషలో ఉన్న ఆస్తిక పదజాలాన్ని, ఆస్తిక దృక్పథాన్ని పూర్తిగా తొలగించాలి. కులం, మతంతో సంబంధం లేకుండా పిల్లలందరికీ సెక్యులర్ పద్ధతిలో పేర్లు పెట్టాలి. సెక్యులర్ సాహిత్యాన్ని విరివిగా వినియోగించడానికి ప్రయత్నించాలి. మంచిగా ఉండటానికి, మంచి చేయడానికి దైవంలో నమ్మకం అవసరం లేదు. ఈనాడు ప్రపంచమంతా నెమ్మదిగా, చాలా గట్టిగా, ధైర్యంగా మతానంతర సమాజం వైపు పయనిస్తోంది. వందలాది సంవత్సరాలుగా ఉన్న మతం ఒక్కసారిగా పూర్తిగా అంతరించిపోతుందని ఎవరూ భావించరు. కానీ ఎప్పుడైతే సెక్యులర్ ప్రత్యామ్నాయాలు అభివృద్ధి చెందుతాయో ప్రజలు మతం నుండి పూర్తిగా దూరమైపోవడం ప్రారంభమవుతుంది. జీవితంలో అన్ని రంగాలపై మతం తన పెత్తనాన్ని, ప్రభావాన్ని, ప్రాచుర్యాన్ని కోల్పోతుంది. అందుచేత ప్రత్యామ్నాయ రూపకల్పన జీవితంలో అన్ని రంగాలలోనూ పెంపొందించబడాలి. ప్రజాస్వామికంలో మార్పులు రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ వచ్చిన మార్పు ప్రజల అంగీకారంతో స్థిరంగా ఉండిపోతుంది. ప్రజల దృక్పథంలో మార్పును తీసుకువస్తుంది. బలవంతంగా వచ్చిన మార్పు, బలప్రయోగం ఉన్నంతసేపే ప్రజలు అంగీకరిస్తారు తప్ప తరువాత దాన్ని అంగీకరించరు. భయం, బలప్రయోగం హింసకు ప్రధానం. తమ ప్రాణాలకు ముప్పు వస్తుందని ప్రజలు తాత్కాలికంగా అంగీకరించవచ్చు, కానీ తమకు అవకాశం లభించగానే దాన్ని తిరస్కరిస్తారు. జీవితం గతిశీలం. నిరంతరం ప్రజలు మార్పును కోరుకుంటారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని ప్రయత్నాలు చేస్తారు. జీవితం గతిశీలమే కాకుండా ప్రగతిశీలం కూడా కావాలి. జీవితం చైతన్యవంతమైనది, క్రియాశీలమైనది. అందుచేత సమాజం పురోగమిస్తున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు వస్తాయి. విశాల భావాలతో బహిరంగ విధానంలో పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం జరగాలి. జీవితంలో ఏ ఒక్క పుస్తకం జీవితాంతం ఎవరినీ నడిపించలేదు. ఎందుచేతనంటే శక్తి సామర్థ్యాలలో, అభిరుచులలో, పరిస్థితులలో మార్పులు వస్తూ ఉంటాయి. అందుచేత ప్రతి ఒక్కరూ జీవితం అనే పుస్తకం నుండి నేర్చుకోగలుగుతారు. ఈ జీవితం అనే పుస్తకంలో ప్రతి వ్యక్తి ఒక పేజీ, ప్రతి పని ఒక శబ్దం వంటిది. అందుచేత ప్రతి తరంలో ప్రజల జీవితాలు వాళ్ళ అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి. పాత ఆచారాలు, అలవాట్లు ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మార్పు చెందుతాయి. సమాజ ప్రగతి యొక్క లక్ష్యం జీవితంలో అన్ని రంగాలలోనూ సమానత్వం వైపు పురోగమించటమే. ఈరోజు మనం నాస్తికత్వం అన్ని రంగాలలోనూ ప్రగతిని సాధించడానికి ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.